హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సెన్సెస్ 2011 సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్ అండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా డిస్కస్ అయితే చేసుకుందాం. ఇది కేవలం రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, ఎస్ఎస్సి కానీ అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైల్వే, ఎన్టీపీసీ వాటిల్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో వన్ షార్ట్ వీడియో అంటే ఈ సింగిల్ వీడియో చూడడం వల్ల ఓవరాల్ గా మొత్తం ఈ టాపిక్ మీద కవర్ అయిపోద్ది. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకు మన యాప్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ పీడిఎఫ్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి మీరు ఎన్టీపీసీ స్పెషల్లోకి వెళ్ళి పీడిఎఫ్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫ్రీగా పెడుతున్నాం. పీడిఎఫ్ అండ్ టెస్ట్ సిరీస్ మొత్తం అక్కడ ఫ్రీగా దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ మీద రివిజన్ క్వశ్చన్ ఒకటి మనం చేసుకుంటున్నాం కదా. నిన్న మనం ఇండెక్సెస్ టాపిక్ మీద అయితే కవర్ చేసాం కదా. సో ఇండెక్సెస్ టాపిక్ నుంచి ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ఇయర్ గమనించండి. అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. టాపిక్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. సో సెన్సెస్ 2011 చాలా పెద్ద టాపిక్, చాలా డేటా ఉంటుంది, బట్ అన్ని అర్థమయ్యే విధంగా కవర్ చేసుకుందాం. ఓకేనా? సో ఇది మీకు లోగో ఇక్కడ చూడొచ్చు. అసలు సెన్సెస్ అంటే ఏంటి? బేసిక్ గా సిస్టమేటిక్ కలెక్షన్ ఆఫ్ డెమోగ్రాఫిక్, సోషల్ అండ్ ఎకనామిక్ డేటా. సో పాపులేషన్ ఏదైతే మన జనాభా ఉందో వాళ్ళకి సంబంధించిన డెమోగ్రాఫిక్, సోషల్, ఎకనామికల్ డేటా అంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఒక సిస్టమేటిక్ వేలో కలెక్ట్ చేసి పెట్టుకోవడాన్ని సెన్సెస్ అంటారు. ఓకే, ఇది ఎవ్రీ 10 years ఒకసారి కండక్ట్ చేస్తారు అకార్డింగ్ టు మనకి సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారం. ఓకే, సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది దేని అండర్లోకి వస్తుంది గమనించండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో చాలా మంది ఎగ్జామ్ లో ఈ బిట్ వస్తే తప్పెడతారు. హోమ్ అఫైర్స్ అంటే పోలీస్ ఇటువంటివే వస్తాయి కదా, సెన్సెస్ ఎందుకు వస్తుంది, ఏ స్టాటిస్టిక్స్ అనుకుంటారు, బట్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లోకి వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి తెలుగులో మీకు డైరెక్ట్ చదువుకునేటప్పుడు అర్థం అవడానికి తెలుగు కూడా నేను బైలింగ్వల్ గా క్లాస్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో అందరికీ ఉపయోగపడుతుంది. ఎట్ ఏ టైం ఇద్దరు కూడా చదువుకోవచ్చు. ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఇస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎక్స్ప్లెనేషన్ వినేయండి, చదువుకునేటప్పుడు పీడిఎఫ్ లో మీకు నచ్చిన విధంగా చదువుకోవచ్చు. సెన్సెస్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, అసలు మనకి ఫస్ట్ ఎవరు కండక్ట్ చేశారు ఇండియాలో సెన్సెస్ అంటే లార్డ్ మేయో. ఈయన ఒక వైస్రాయ్ అనమాట. ఈ టైం పీరియడ్ 1869 నుంచి 1872 టైం పీరియడ్ లో అయితే ఉన్నారు. ఈయన ఏం చేశారంటే ఇనిషియేటెడ్ ద ఫస్ట్ నాన్ సింక్రోనస్ పాపులేషన్ కౌంట్. ఓకేనా? 1872లో ఎవరు ఫస్ట్ కండక్ట్ చేసింది? అండ్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, నాన్ సింక్రోనస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, నాన్ సింక్రోనస్ పాపులేషన్ కౌంట్ చేసింది ఎవరు? లార్డ్ మేయో. అదే తెలుగులో వాళ్ళైతే ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది బేసిక్ గా ఇది సమగ్రంగా కాకుండా ప్రాంతాల వారీగా విభిన్న సమయాల్లో జరిగింది. ఎట్ ఏ టైం. ఓకే, సింక్రోనస్ వేలో జరగలేదన్నమాట. ఎట్ ఏ టైం అక్కడక్కడక్కడ ప్రాంతాల వారీగా ఒక్కొక్క టైంలో జరిగిందనమాట. ఈ లెక్కింపు దేశవ్యాప్తంగా ఒకే రోజున జరగలేదు, కానీ ఇదే మొదటి ప్రయత్నం. ఓకే, నెక్స్ట్ లార్డ్ రిప్పన్ అనే ఆయన యాక్చువల్ గా ఫస్ట్ సింక్రోనస్ వేలో కండక్ట్ చేశారు అనమాట సెన్సెస్ అన్నది. ఇదే అఫీషియల్ సెన్సెస్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం 1881లో అఫీషియల్ అయితే ఇది. ఓకే, సో ఈయన కూడా వైస్రాయే. ఓకే, సో ఇది అసమకాలీన, ఇది సమకాలీన. ఓకేనా? సో వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ లార్డ్ మేయో అండ్ లార్డ్ రిప్పన్ కి సంబంధించిన ఇమేజెస్ అనమాట. ఓకే, సో ఆ వర్డ్స్ ఇంపార్టెంట్, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన హెన్రీ వాల్టర్. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఈయన ఎవరంటే బ్రిటిష్ సివిల్ సర్వెంట్, అంటే బ్రిటిష్ ఆఫీసర్ అనుకోవచ్చు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అంటారు అనమాట అందరూ. ఎందుకు అంటారు అంటే ఈయన 1830లో మనకి పాపులేషన్ సర్వే అన్నది కండక్ట్ చేశారు ఢాకాలో. ఇదే ఫస్ట్. ఓకేనా? ఢాకా ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్ లో. అప్పట్లో మనకి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కూడా విడిపోకుండా ఉండేవన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా ఇండియాలోనే పార్ట్ కాబట్టి అప్పుడు కండక్ట్ చేసినప్పుడు ఢాకాలో ఫస్ట్ టైం ఈయన కండక్ట్ చేశారు. అందుకే ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ census. It was the first modern attempt to count population in India with scientific methods. So scientific methods లో మోడర్న్ వేలో మనకి కండక్ట్ చేసిన ఫస్ట్ పాపులేషన్ ఇదే అనుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ కి సెన్సెస్ కి ఉన్న రిలేషన్ చూసుకుంటే ఆర్టికల్ 246 మనకి సెన్సెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓన్లీ సెన్సెస్ గురించి అనే కాదు, బట్ సెన్సెస్ అన్నది ఏ ఆర్టికల్లో మాట్లాడబడింది? 246. ఇది మనకి 7th షెడ్యూల్
అండ్ ఎంట్రీ 69 కనుక మనం చూసుకున్నట్టయితే సెన్సెస్ ఈజ్ లిస్టెడ్ ఇన్ యూనియన్ లిస్ట్. మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ ఇట్లా ఉంటాయి కదా, అందులో యూనియన్ లిస్ట్ లో మనకి ఈ సెన్సెస్ అన్నది ఉంది, ఈ టాపిక్ అన్నది. దీని అర్థం ఏంటి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉంటుంది అనమాట సెన్సెస్ కండక్ట్ చేయడానికి. నెక్స్ట్, ఓన్లీ పార్లమెంట్ ఆర్ సెంటర్ కెన్ మేక్ లాస్ ఆర్ డెసిషన్స్ రిలేటెడ్ టు సెన్సెస్ అనమాట. ఓకే, ఓన్లీ పార్లమెంట్ సెంటరే మనకి దీనికి సంబంధించిన లాస్ కానీ డెసిషన్స్ కానీ తీసుకుంటుంది. నెక్స్ట్, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏ యాక్ట్ ఇచ్చింది మనకి, సెన్సెక్స్ యాక్ట్ 1948. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం ఇందాక స్టార్టింగ్ లోనే ఈ యాక్ట్ గురించి. ఓకేనా, సో యూనియన్ లిస్ట్, తర్వాత ఎంట్రీ 69, 7th షెడ్యూల్, 246 ఆర్టికల్, ఇవన్నీ ఇంపార్టెంట్ సెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో చెప్పబడింది. నెక్స్ట్, ఫస్ట్ సెన్సెస్ లో అసలు ఏం రికార్డ్ చేశారో చూద్దాం. ఇది 1951 లో కండక్ట్ చేశారు. ఇది మనకి ఓవరాల్ గా అంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచి చూసుకుంటే 7th సెన్సెస్ అనమాట. ఓకే, సో అప్పుడు పాపులేషన్ ఎంతమంది ఉన్నారు మనకి, 36.1 crore ఉన్నారు అంతే. ఓకే, మిలియన్స్ లో మాట్లాడాలంటే 361 million అనమాట. సో అప్పుడు లిటరసీ రేట్, చదువుకున్న వాళ్ళు రేట్ కనుక చూసుకుంటే 18% ఉన్నారు, 18.33%. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో ఎంత ఉంది, కేవలం 32 years అనమాట. సో మగధీరాల్లో చెప్తారు చూసారా, ఎవరు కూడా 30 ఏళ్ళు మించి బతకలేదు అన్నట్టు. సో ఆ టైప్ లో 32 ఏళ్ళు మాత్రమే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందన్నమాట అప్పట్లో. ఓకే, సో అప్పుడు సెక్స్ రేషియో ఎలా ఉంది అంటే ఏంటి, 1000 మంది మగాళ్ళకి కేవలం 946 ఫిమేల్స్ మాత్రమే ఉన్నారు మన జనాభాలో అప్పట్లో. ఓకే, 1951 టైంకి. నెక్స్ట్, అర్బన్ పాపులేషన్ సిటీస్ లో ఉండే వాళ్ళని కనుక కౌంట్ చేస్తే కేవలం 17.3% మాత్రమే ఉన్నారు. ఓకే, ఫస్ట్ సెన్సెస్ కమిషనర్ ఇండిపెండెంట్ ఇండియాకి అంటే ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ సెన్సెస్ కమిషనర్ ఎవరు మనకి, ఆర్ఏ గోపాలస్వామి. ఓకే, సో ఈయనకు ముందు యాక్చువల్ గా వేరే అతను ఉన్నారు అనమాట. బట్ ఆయన దీనికి అపాయింట్ అయ్యారు కానీ పోస్టింగ్ వచ్చేలోపు చనిపోయారు అనమాట. ఓకేనా, సో అందుకనే ఆర్ఏ గోపాలస్వామి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రజెంట్ సెన్సెస్ 2011 గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మీకు డౌట్ రావచ్చు, 2011 ఎందుకు మాట్లాడుకుంటున్నాం, రీసెంట్ డేటా ఎందుకు మాట్లాడుకోవట్లేదని. రీసెంట్ గా కూడా యాక్చువల్ గా కండక్ట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ 10 years అంటే 2021 లో కండక్ట్ చేయాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కండక్ట్ చేయలేదు. అందుకనే ప్రజెంట్ 2011 నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ 2011 సెన్సెస్ డేటా గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అన్నది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది 15th సెన్సెస్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత 7th సెన్సెస్ ఇది. ఓకే, దీనికి డేట్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఏం తీసుకుంటారు, 1st March 2011 అయితే తీసుకుంటారు. 00 hours నైట్ 12 o'clock ఉంటుంది కదా అది. నెక్స్ట్, స్నో బౌండెడ్ ఏరియాస్ లో అయితే మాత్రం 1st February తీసుకుంటారు. ఓకే, సో అది స్నో బౌండెడ్ ఏరియాస్ అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాంటివి అనమాట. సో దీనికి సంబంధించిన స్లోగన్ ఏంటి, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, ఇది స్లోగన్. ఓకే, వీటన్నిటిని ఒక్కొక్క బిట్ కింద చూడాలి మీరు, ఎందులోంచి ఏ బిట్ అయినా రావచ్చు. సెన్సెస్ 2011 పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నోది అని అడుగుతారు, 7th అని పెట్టాలి అలా అనమాట. ఓకే, సో అది అర్థం చేసుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ గా బిట్స్. ఓకే, మనకి సెన్సెస్ కి సంబంధించి 2011 మాస్కెట్ ఏంటి, ఎన్యూమరేటర్, టీచర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎలా ఉన్నారు, ఒక బ్యాగ్ అండ్ తర్వాత చేతిలో మీకు ఇవన్నీ ఉన్నాయి చూసారా, సో బుక్స్ లాంటివి. సో ఈవిడ మనకి మాస్కెట్ అనమాట 2011 సెన్సెస్ కి. మనం గేమ్స్ లో కూడా చూడొచ్చు, ఒలింపిక్స్ కి అట్లా మాస్కెట్స్ ఉంటాయి. సో అలాగే 2011 సెన్సెస్ కి కూడా మాస్కెట్ ఉంది. దాని పేరు ఏంటంటే ఎన్యూమరేటర్ టీచర్. ఓకే, నెక్స్ట్, ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు, ఓపెన్ చేశారు అంటే 2nd February 2011 బై యూనియన్ హోమ్ మినిస్టర్, అప్పటి హోమ్ మినిస్టర్ పి చిదంబరం. ఓకేనా, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన అనమాట. నెక్స్ట్, అప్పుడు సెన్సెస్ కమిషనర్ ఎవరు 2011 లో అంటే డాక్టర్ సి చంద్రమౌళి అనమాట. ఓకే, సో నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడు దీనికి మొత్తానికి ఎంత ఖర్చు అయింది, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 2200 crores అనమాట. అంత మనీ అప్పట్లోనే ఖర్చు అయింది. నెక్స్ట్, ఇది 2 phases లో కండక్ట్ చేశారు. అండ్ ఇందులో పాపులేషన్ అంటే జనాల్ని ఏమేమి క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, 29 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకే, ఇందులో మనకు కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా, ఫస్ట్ టైం ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే బయోమెట్రిక్ డేటాని ఫస్ట్ టైం నమోదు చేశారు అనమాట నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లో.
ఓకే, అలాగే ట్రాన్స్జెండర్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అదర్ కేటగిరీలో. మెన్ ఫిమేల్, మేల్ ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్ ని కూడా అదర్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేశారు 2011 సెన్సెస్ లో. ఓకేనా, సో మీకు ఈ డేటా చూడటానికి చాలా ఈజీగా అనిపించవచ్చు. దీన్ని నేను కలెక్ట్ చేసి అన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో టేబుల్ ఫార్మాట్ లో మీకు ఎలా అర్థమైద్దో అలా ప్రజెంట్ చేయటానికి నాకు చాలా ఎఫర్ట్ పడుతుంది. అండ్ దట్టు మీకు బైలింగ్వల్ లో ప్రజెంట్ చేయటానికి. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. డెఫినెట్ గా ఫర్దర్ గా నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఎక్కువ వీడియోస్ ఇంకా మీకు హెల్ప్ అయ్యేవి ఫ్రీగా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కనీసం స్టాలిన్ సినిమాలో ఒక ముగ్గురికైనా షేర్ చేయండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది. నేను మీకు ఇంకా బెటర్ వీడియోస్ ని తీసుకురావడానికి, బెటర్ క్లాసెస్ ని తీసుకురావడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెన్సెస్ 2021 గురించి మాట్లాడుకుందాం. జరగాల్సి ఉంది 2021 లో అని ఆల్రెడీ చెప్పాను కదా, బట్ ఎందుకు జరగలేదు ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. 2021 లో యాక్చువల్గా 16 లాంగ్వేజెస్ లో దీన్ని కండక్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు అంటే ఇప్పటికీ ఉన్న కరెంట్ కమిషనర్ ఎవరు అంటే మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఓకేనా, మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈయన అనమాట. సో ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నారు ఈ వీడియో చేసే టైంకి. నెక్స్ట్ థీమ్ ఆఫ్ సెన్సెస్ 2021 ఏంటి? జన్ భాగీదారీ సే జన్ కళ్యాణ్. ఓకేనా, సో సెన్సెస్ ద్వారా అవి కౌంట్ చేయడం వల్ల జనానికి మంచి జరుగుతుంది అన్న మీనింగ్ వచ్చేలాగా అయితే థీమ్ అయితే ఉంది. నెక్స్ట్ సెన్సెస్ 2021 ఏంటంటే మనకి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ డిజిటల్ సెన్సెస్ అనమాట. డిజిటల్ వేలో కండక్ట్ చేద్దాం అనుకున్నారు. నెక్స్ట్ ఇట్ విల్ బి 16th సెన్సెస్ అనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 15th కదా 2011, ఇది 16th. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది 8th అనమాట. ఓకే, అసలు ఎందుకు జరగలేదు అంటే కోవిడ్ పాండమిక్, కోవిడ్ ఆ టైంలో వచ్చింది మీరు గమనిస్తే. సో అందుకని ఈ సెన్సెస్ అన్నది జరగలేదు. యాక్చువల్గా 2025-26 లో మళ్ళీ కండక్ట్ చేయాలని చూస్తున్నారు. ఓకేనా, సో మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ఇంకొక కొత్త సెన్సెస్ డేటా రావచ్చు. బట్ ప్రజెంట్ ఎగ్జామ్స్ లో ఇవే అడుగుతున్నారు అండ్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. డీటెయిల్ గా చూడండి. నెక్స్ట్ కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయి పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా గురించి, అవి కూడా మాట్లాడుకుందాం. వీటి మీద కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే డెప్త్ గా అడగాలి అంటే మీకు లిటరసీ రేట్, సెక్స్ రేషియో ఇట్లాంటివి అడిగితే సరిపోదు. కొంచెం డెప్త్ ఎక్కువ పెంచితేనే ఎక్కువ మంది ఎలిమినేట్ చేయగలుగుతారు వాళ్ళు. సో అలాంటి డెప్త్ అడగాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చిన డెకేడ్ ఏది? ఇప్పుడు మనకి ఇన్ని సెన్సెస్లు కండక్ట్ చేశారు కదా ఎవ్రీ 10 years కి. అందులో గ్రోత్ లాస్ట్ టైంతో పోలిస్తే బాగా పెరిగిన గ్రోత్ రేట్ వచ్చిన డెకేడ్ ఏది అంటే 1961 నుంచి 1971 డెకేడ్ అనమాట. ఆల్మోస్ట్ 24.80% అయితే నమోదైంది. ఓకే, ఓన్లీ డెకేడ్ విత్ గ్రోత్ రేట్ అబౌట్ 20%. సో అబౌట్ 20% ఉన్న ఓన్లీ డెకేడ్ కూడా ఇదే అనమాట. నెక్స్ట్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే 1951 to 1981 టైంలో కనుక మనం చూసుకుంటే పాపులేషన్ అన్నది చాలా డ్రాస్టికల్ గా పెరిగిందనమాట. అందుకే ఎక్స్ప్లోజన్ అని వాడేవారు, యూజ్ చేశారు ఆ వర్డ్. సో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పీరియడ్ ఏది అంటే 1951 to 1981. ఎందుకు పెరిగారు ఆ టైంలో అంటే డెత్ రేట్స్ అన్నవి చాలా తగ్గిపోయినాయి. ఓకే, డిక్రీజ్డ్ షార్ప్లీ. అండ్ ఫెర్టిలిటీ రేట్ మాత్రం అదే విధంగా హైగానే ఉందన్నమాట. సో దట్ అప్పుడు పాపులేషన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టేబుల్ గా గ్రోత్ రేట్ అన్నది ఎప్పుడుంది? 1921 నుంచి 1951 టైం పీరియడ్ లో చూసుకుంటే మనకి స్టేబుల్ గ్రోత్ రేట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో ఇలాంటివి అడుగుతుంటారు ఏం టైం పీరియడ్ లో స్టేబుల్ గ్రోత్ రేట్ ఉంది. ఓకే, అంటే 1921 to 1951. నెక్స్ట్ క్వశ్చన్, 1921 ఈజ్ కాల్డ్ గ్రేట్ డివైడ్ ఇయర్. ఓకే, ఏ సంవత్సరాన్ని గ్రేట్ డివైడ్ ఇయర్ అని పిలుస్తారు అంటే 1921 అనమాట. ఎందుకు? ఆ టైంకి ముందు 1921కి ముందు పాపులేషన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుండేది. అంటే మార్టాలిటీ రేట్స్, ఫెమైన్స్ వల్ల కానీ వేరియస్ రీజన్స్ వల్ల ఒకసారి ఎక్కువ ఉండేది, ఒకసారి తక్కువ ఉండేది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా తక్కువ ఉండేది అనమాట. బట్ ఆఫ్టర్ 1921 కన్సిస్టెంట్ గా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో అందుకనే గ్రేట్ డివైడ్ ఇయర్ అనే వర్డ్ అనేది యూజ్ చేశారు 1921 కి. ఓకే, నెక్స్ట్ డెమోగ్రఫిక్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియా పరంగా ఇండియా అన్నది 2.4% ఆఫ్ ఓల్డ్ ఏరియా అన్నది కన్సిస్ట్ చేస్తుంది ల్యాండ్ ఏరియా పరంగా. అంటే ఓల్డ్ 100 ఎకర్స్ ఉందనుకుందాం, 2.4 ఎకర్స్ ఇండియానే ఉందన్నమాట అందులో.
ఓకే, పాపులేషన్ ఆఫ్ ఇండియా 2011 ప్రకారం చూసుకుంటే 121.08 crores. ఇక్కడ 5 పడింది, 8 రాసుకోండి. ఓకే, సో 121.08 crores అయితే ఉన్నారంట ఆ టైంకి మన పాపులేషన్. అండ్ 17.5% ఓల్డ్ పాపులేషన్లో, అంటే 100 మంది ఓల్డ్ మొత్తం బతుకుతుంటే 17.5 మెంబర్స్ మనమే ఉన్నాం ఇండియన్స్ ఆ టైంకి. అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్ చూసుకుంటే, రూరల్ అంటే మనకి విలేజెస్లో ఉండేవి వాళ్ళని రూరల్ అనుకుంటే ఒక 68.84% రూరల్ పాపులేషన్ ఉండేది అప్పటికి. ఇప్పుడు 31.36% అయితే ఉన్నారన్నమాట. సో మీరు కామెంట్ చేయండి, ఇప్పటికి ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉంటుందా అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుందా అన్నది. ఆబ్వియస్గా మీకేమనిపిస్తుంది అన్నది, కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఏమైనా వీడియో చెయ్యాలి అనుకుంటే ఏదైనా టాపిక్ మీద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఎక్కువ మంది ఏదో అడిగితే ఫస్ట్ దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఎక్కువ మంది కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకే, సో స్టేట్ విత్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది ఇండియాలో అంటే అప్పట్లో 2011లో ఉత్తరప్రదేశ్ అనమాట. అర్బన్ పాపులేషన్ ఉంది ఎక్కడ, ఆబ్వియస్లీ ముంబై ఎక్కడుంది, సో మహారాష్ట్ర అనమాట. ఓకేనా, సో పాపులేషన్ గ్రోత్ రేట్ 2001 to 2011 అంటే ఈ సెన్సెస్ లో ఎంత రికార్డ్ అయింది, 17.7% అయితే పెరిగింది ఈ డెకేడ్ మొత్తానికి. ఇంతకుముందు 91 to అంటే ఈ సెన్సెస్ జరగకముందు 91 to 2001కి 21.5% అయితే పెరిగింది. సో సెన్సెస్ ఇప్పుడుదైతే 17.7%, అంటే గ్రోత్ రేట్ తగ్గింది ఈ సెన్సెస్ లో లాస్ట్ దాంతో పోలిస్తే. ఓకే, పాపులేషన్ విషయంలో ఏ స్టేట్ హైయెస్ట్ రికార్డ్ అయింది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే, లోయెస్ట్ పాపులేషన్ ఎక్కడ మనకి, సిక్కిం. ఓకేనా, సో సిక్కింలో అయితే పాపులేషన్ అన్నది చాలా తక్కువ ఉన్నారు ఆ టైంకి. అలాగే యూటీ విత్ హైయెస్ట్ పాపులేషన్, ఆబ్వియస్ గా యూటీస్ లో ఢిల్లీ అన్నది క్యాపిటల్ సిటీ కాబట్టి జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటారు, మిగతా యూటీస్తో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువ ఉంటారు కాబట్టి హైయెస్ట్ పాపులేషన్ ఉన్న యూటీ ఏది, ఢిల్లీ. అండ్ లోయెస్ట్ పాపులేషన్ ఉన్నది లక్షద్వీప్ అనమాట యూటీస్లో. ఓకే, అండ్ ఉత్తరప్రదేశ్లో ఎంత పాపులేషన్ ఉన్నదానికి ఎగ్జాంపుల్ చూడండి. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇండియాలో ఉన్న 16% ఆఫ్ పాపులేషన్ కంటైన్ చేస్తుంది అనమాట. అంత పాపులేషన్, 100 మంది ఇండియన్స్ ఉంటే 16 మెంబర్స్ ఉత్తరప్రదేశ్ నుంచే ఉంటారు ఆ సెన్సెస్ ప్రకారం. ఓకే, అదే లక్షద్వీప్ చూసుకుంటే మనకు ఓవరాల్ గా మొత్తం స్టేట్ లోనే 65,000 పీపుల్ అరౌండ్ అయితే ఉన్నారంట. ఓకే, ఎగ్జాక్ట్ గా అప్పుడు మన పాపులేషన్ నెంబర్ కావాలి అంటే 121 crores 8,54,977 కౌంట్ అయితే వచ్చింది. అందులో మేల్ ఎంతమంది ఉన్నారు, 62.37 crores. ఫీమేల్ పాపులేషన్ ఎంత ఉన్నారు, 58.71 crores. ఎగ్జాక్ట్ గా ఇవి గుర్తుపెట్టుకుంటే మంచిది, అట్లీస్ట్ పర్సంటేజ్ అయితే గుర్తుపెట్టుకోండి. గ్రోత్ రేట్ చెప్పాను కదా 17.64, లాస్ట్ డెకేడ్ తో పోలిస్తే ఈసారి తగ్గింది. అండ్ పాపులేషన్ డెన్సిటీ చూసుకుంటే 382, అంటే స్క్వేర్ కిలోమీటర్ అని చూసారా, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ లెంగ్త్ వైజ్ కానీ బ్రెడ్త్ వైజ్ కానీ ఒక కిలోమీటర్ తీసుకుంటే మొత్తం ఈ ఏరియాలో 382 పర్సన్స్ అయితే ఉంటున్నట్టు అనమాట డెన్సిటీ. ఓకే, పాపులేషన్ డెన్సిటీ. హైయెస్ట్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, బీహార్ 1106 మెంబర్స్ ఉంటున్నారంట. ఇది ఇండియన్ యావరేజ్ అయితే బీహార్లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి 1106 మెంబర్స్ ఉన్నారు. అదే అరుణాచల్ ప్రదేశ్కి మొత్తం స్క్వేర్ కిలోమీటర్లో కేవలం 17 మెంబర్సే ఉంటున్నారు అనమాట. హైయెస్ట్ డెన్సిటీ యూటీ పరంగా చూస్తే ఆబ్వియస్లీ ఢిల్లీయే, ఎక్కువ జనాలు అక్కడే ఉంటారు యూటీలో. సో 11,297 అయితే ఉన్నారన్నమాట పర్ స్క్వేర్ కిలోమీటర్. గమనించండి, బీహార్ స్టేట్ తో పోలిస్తే ఢిల్లీ ఒక చిన్న ఏరియా 10 times మోర్ పాపులేషన్ డెన్సిటీతో ఉంది, ఎందుకంటే ఆబ్వియస్లీ అది మన క్యాపిటల్ కాబట్టి. నెక్స్ట్ లోయెస్ట్ డెన్సిటీ యూటీ ఎక్కడ ఉంది మనకి, యూటీ పరంగా ఎక్కడ ఉన్నారు లోయెస్ట్ డెన్సిటీ అంటే 46% తో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఉందన్నమాట లోయెస్ట్ డెన్సిటీ. ఇప్పుడు మీరు కావాలంటే తెలుగులో దీన్ని చదువుకోవచ్చు, పీడిఎఫ్ లో అన్ని తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ లోయెస్ట్ డెకేడల్ గ్రోత్స్ 2001 నుంచి 2011 మధ్యలో చూసుకుంటే ఆ డెకేడ్ లో బాగా గ్రో అయిన స్టేట్ ఏది, హైయెస్ట్ మేఘాలయ 27.82% అయ్యారు. అంటే ప్రీవియస్ డెకేడ్ లో 100 మంది ఉంటే ఇప్పుడు 127 మంది అయ్యారంట జనాలు ఆ స్టేట్ లో.
అదే లోయెస్ట్ గ్రోత్ రేట్ నెగిటివ్ లో ఉంది చూడండి, -0.58 గ్రోత్ రేట్, అంటే నాగాలాండ్ లో తగ్గారంట. ఓకేనా, సో నెగిటివ్ ఉంది, ఇంపార్టెంట్ బిట్ అడిగే ఛాన్స్ ఉంది లోయెస్ట్ గ్రోత్ రేట్. అలాగే యూటీ పరంగా హైయెస్ట్ గ్రోత్ రేట్ దాద్రా అండ్ నాగర్ హవేలీ 55.9% డెకేడల్ గ్రోత్. ఇది ఇప్పటిదాకా ఉన్న వాటిలోనే ఇదే హైయెస్ట్ అనమాట. ఓకేనా, అదే లోయెస్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ లక్షద్వీప్ 6.23%. మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఏది? ఓకే, పాపులేషన్ పరంగా ఏ డిస్ట్రిక్ట్ అన్నది చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే తానే. ఇది ఎక్కడుంది? మహారాష్ట్ర. తానేకి ఒక స్పెషాలిటీ ఉంది రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో అదేంటి అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఏది? పాపులేషన్ చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి, 1.11 crores ఈ డిస్ట్రిక్ట్ లో ఉంటే కేవలం ఒక డిస్ట్రిక్ట్ లోనే ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ కి 8,000 మందే ఉన్నారంట. దిబాంగ్ వ్యాలీ ఎక్కడుంది? ఇది అరుణాచల్ ప్రదేశ్. ఓకే, మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఏది? ముంబై అన్నమాట. సో ఇక్కడ ఒక సిటీలోనే 1.24 crore పీపుల్ ఉంటున్నారు మున్సిపల్ ఏరియాలో. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ కన్నా ఎక్కువ ఉన్నారు ఒక సిటీలో. సో లీస్ట్ పాపులేటెడ్ ఏది మనకి? కపూర్తలా మున్సిపల్ ప్రకారం చూస్తే. పంజాబ్ అరౌండ్ 1,00,000 మంది కంటే తక్కువ, 98,000 పీపుల్ అయితే అప్రాక్సిమేట్ గా ఉన్నారంట. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సెక్స్ రేషియో చెప్పా కదా, 1000 మంది మగాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? హైయెస్ట్ ఏ స్టేట్ లో ఉన్నారు అంటే కేరళ అంట, 1084 ఫీమేల్స్. లోయెస్ట్ ఎక్కడ ఉన్నారు? హర్యానా 879. దీనిలో భాగంగానే ఇది అరికట్టాలనే బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన ఇట్లా చాలా స్కీమ్స్ అయితే తీసుకొచ్చారు. ఓకే, హర్యానాలో కూడా అప్పట్లో మనకి ఎక్కువగా ఆ టైంలో మెయిన్లీ ఫీమేల్ అంటేనే చంపేయటం ఇట్లాంటివి ఉండేవి చూసారా, చైల్డ్ బర్త్స్. సో ఆ టైంలో కదా, అండ్ అందుకనే ఇక్కడ ఇంకా బాగా తక్కువ ఉంది. ఓకేనా, సో 879 ఫీమేల్స్ per 1000 మేల్. నెక్స్ట్, యూటీస్ విషయంలో హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ? పుదుచ్చేరి 1037 ఫీమేల్స్ ఉన్నారు. ఓకే, అంటే 1000 మందికి 1037 ఉన్నారు అనమాట ఫీమేల్స్. ఓకే, లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ? దామన్ అండ్ దియు 618 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు ఈ ప్లేస్ లో. అండ్ మనకి చూసుకుంటే 2001లో 933, అప్పుడు దీని ముందు సెన్సెస్ లో 933 ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, 943 అయ్యారు అనమాట 1000 మేల్స్ కి. ఇది ఓవరాల్ ఇండియన్ యావరేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు అదే విధంగా చైల్డ్ పాపులేషన్ గురించి మాట్లాడుకుందాం. చైల్డ్ అంటే ఎవరిని కన్సిడర్ చేస్తారు? 0 to 6 years. ఓకే, మనకి పిల్లలు అంటే ఒక ఏజ్ లిమిట్, మీరు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు పర్సెప్షన్. ఇక్కడ మాత్రం 0 to 6 years 16.45 crores అయితే ఉన్నారంట. వీళ్ళ చైల్డ్ సెక్స్ రేషియో చూస్తే 1000 మంది చిన్నపిల్లలు అబ్బాయిలకి 919 మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఓకే, ఇది తగ్గింది. ఇంతకుముందు 927 మంది ఉండేవారు, ఇప్పుడు ఇంకా తగ్గింది అనమాట. ఓకే, సో ఇది ఒక బ్యాడ్ విషయం. నెక్స్ట్, స్టేట్ విత్ హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కడ ఉన్నారు? అరుణాచల్ ప్రదేశ్ 972 ఉన్నారంట. లోయెస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా హర్యానానే 834 ఉన్నారు. అదే యూటీస్ లో చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇందాక దానికి ఇప్పటికి అర్థమైంది కదా డిఫరెన్స్. అది అడల్ట్ సెక్స్ రేషియో. ఓకే, ఇది చైల్డ్ సెక్స్ రేషియో అనమాట. ఓకేనా, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో డామన్ అండ్ డియుఏ ఉందన్నమాట. ఓకే, అర్బనైజేషన్ చెప్పాను కదా, అర్బనైజేషన్ లో మనకు అర్బన్ పాపులేషన్ 31.16% అయితే ఉన్నారు. లార్జెస్ట్ అర్బన్ పాపులేషన్ మహారాష్ట్రలో అయితే ఉన్నారు. అదే పర్సంటేజ్ పరంగా అంటే 100 మంది ఉంటే 100 మందిలో ఎంతమంది అర్బన్ పీపుల్ ఉన్నారు అంటే గోవా ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ పరంగా చూస్తే. ఇది పాపులేషన్ డైరెక్ట్ గా జనాల్ని కౌంట్ చేస్తే మహారాష్ట్ర. లోయెస్ట్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ పరంగా హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఓకే, ఓవరాల్ గా మనకి లిటరసీ రేట్ 74.04% అయితే ఇండియా మొత్తానికి ఓవరాల్ లిటరసీ అయితే అంత ఉంది. అందులో మేల్స్ వచ్చేటప్పటికి 82.14% లిటరసీ రేట్ ఉంది. ఫిమేల్కి వచ్చేటప్పటికి 65.46 మాత్రమే ఉందన్నమాట. అండ్ బెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది అంటే అరౌండ్ 94%తో కేరళ అనమాట. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది ఎక్కడ మనకి 61.8%తో బీహార్. ఓకే, అండ్ దీని మీద ఏమైనా MCQ ఫార్మాట్ లో కూడా వీడియో చేసుకుందాం.
నెక్స్ట్ టైం అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి, అది కూడా తీసుకొస్తాను. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ టేబుల్ ఫార్మాట్ లో చూసుకుంటే చెప్పాను కదా, హైయెస్ట్ కేరళ, లోయెస్ట్ బీహార్. యూటీస్ లో చూసుకుంటే లక్షద్వీప్ అనమాట, అరౌండ్ 91.85%. కేరళ పక్కనే ఉంటుంది కదా ఇది కూడా. సో లిటరసీ రేట్ లో యూటీస్ లో లక్షద్వీప్ ఉంది. లోయెస్ట్ లిటరసీ రేట్ చూసుకుంటే దాద్రా నాగర్ హవేలీ 77.65%. ఓకే, ఇదేంటి మనకి ఓవరాల్ గా. ఓకేనా, ఫిమేల్స్ మాత్రమే చూసుకుంటే, ఫిమేల్స్ లిటరసీ రేట్ చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు, కేరళ అనమాట. సో అన్నిట్లోనూ కేరళనే ఉంది లిటరసీ అంటే. లోయెస్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ లో 52% మాత్రమే ఆడవాళ్ళు చదువుతున్నారు అనుకోవచ్చు లిటరసీ రేట్. యాక్చువల్ గా లిటరసీ రేట్ అంటే అప్పట్లో మనకి సంతకం పెట్టడం, మీ మదర్ లాంగ్వేజ్ లో, మదర్ టంగ్ లో సంతకం పెట్టడం వస్తే, రాయటం చదవటం వస్తే లిటరసీ లాగే. అంటే అది మాత్రం వచ్చిన వాళ్ళు 50% ఉన్నారు, అరౌండ్ 48%కి లేదు. ఓకే, ఆ లిటరసీ కూడా లేదంట రాజస్థాన్ లో ఫీమేల్స్ కి. నెక్స్ట్ హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ ఉన్న యూటీ చూసుకుంటే లక్షద్వీప్ 88.2%. అదే లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న, ఫీమేల్ లిటరసీ రేట్ ఉన్న యూటీ ఏది, దాద్రా అండ్ నాగర్ హవేలీ 65.9%. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనిలోంచి కూడా ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడితే ఎస్సీ పాపులేషన్ టోటల్ ఇండియన్ పాపులేషన్ లో 16.6%. ఆల్మోస్ట్ దీనిలో సగం లాగా ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ 8.6% ఇండియా మొత్తం మీద. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్ చూస్తే ఏ స్టేట్స్ ఆర్ యూటీస్ లో మనకి షెడ్యూల్ క్యాస్ట్ అసలు లేరు అంటే నాగాలాండ్ లో, అరుణాచల్ ప్రదేశ్ లో, లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్. సో లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ అంటే యూటీ. సో ఈ రెండు యూటీస్ లోను ఎస్సీస్ లేరంట. స్టేట్స్ పరంగా నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో లేరంట. ఓకే, అలాగే నో షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేని స్టేట్స్ ఏవి, హర్యానా, పంజాబ్. అండ్ యూటీస్ పరంగా చూసుకుంటే ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఈ 3 యూటీస్ లో కూడా ఎస్టీస్ లేరు. వీటి మీద ఎక్కువ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కన్ఫర్మ్ గా 1-2 సార్లు చూసుకుని వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక నేను లోయెస్ట్ ని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు చెప్పండి, లోయెస్ట్ పర్సంటేజ్ కానీ లోయెస్ట్ నెంబర్ కానీ ఆల్రెడీ కొన్ని స్టేట్స్ అండ్ యూటీస్ 0 ఉన్నాయంటే అవి లోయెస్ట్ లో ఉన్నట్టే కదా, మళ్ళీ ఇంకా రాయటంలో మీనింగ్ లేదు, డైరెక్ట్ 0 ఉన్నాయి కాబట్టి. సో హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఉంది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్, ఆల్మోస్ట్ 41.36 మిలియన్ అయితే ఉన్నారు. అలాగే ఢిల్లీ యూటీస్ లో హైయెస్ట్ ఉంది, ఢిల్లీ అనమాట. ఎస్సీ పాపులేషన్ 28,12,309 మెంబర్స్ అయితే ఉన్నారు. ఎస్టీ పాపులేషన్ చూసుకుంటే మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారంట, 15.32 మిలియన్. అండ్ యూటీస్ లో చూసుకుంటే దాద్రా నాగర్ హవేలీ 1,37,225 మెంబర్స్ అయితే దాద్రా నాగర్ హవేలీలో ఎస్టీస్ అయితే ఉన్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ పర్సంటేజెస్ పరంగా చూసుకుంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఎక్కడ ఉన్నారు, ఎస్సీస్. సో పంజాబ్ 31.9% తో పంజాబ్ లో ఎక్కువ ఉన్నారంట. నెక్స్ట్ యూటీస్ విత్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎవరు, చండీగఢ్ అంటే ఆల్మోస్ట్ పంజాబ్ క్యాపిటలే కదా. సో 18.9% ఎస్సీస్ అయితే అక్కడ ఉన్నారు యూటీస్ లో. నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది ఎక్కడ అంటే మిజోరాం 94.4%. అంటే 100 మందిలో 95 దగ్గరగా ఎస్టీసే ఉన్నారంట ఆ స్టేట్ లో. నెక్స్ట్ యూటీ విత్ హైయెస్ట్ ఎస్టీస్, ఇది స్టేట్. యూటీ అయితే లక్షద్వీప్ 94.8%. ఓకేనా, రిలీజియస్ కంపోజిషన్ అంటే ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హిందూస్ చూస్తే 79.8%, ముస్లిమ్స్ చూస్తే సెకండ్ హైయెస్ట్ అనమాట 14.2%, క్రిస్టియన్స్ చూస్తే 2.3%, సిక్ 1.7% ఉన్నారు, బుద్ధిస్టులు 0.7%, జైన్లు 0.4%. అంతకంటే తక్కువ ఇంకా చాలా మతాల వాళ్ళు ఉంటారు. ఓకేనా, సో ఇప్పటిదాకా మనం క్లాస్ అయితే విన్నాం కదా, కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్? సో గుర్తు చేసుకోండి, ఏ స్టేట్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఉత్తరప్రదేశ్. దీనికి సెన్సెస్ కూడా చదవక్కర్లేదు, చాలా మందికి తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్ లో చాలా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఎంపీ సీట్స్ కానీ అవి ఎక్కువ ఉంటాయి అండ్ ఇంపార్టెన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది ఆ స్టేట్ కి. ఓకే, సో అంటే చాలా ఒక సామెత కూడా ఉంటది కదా, ఉత్తరప్రదేశ్ గెలిస్తే ఇండియా గెలిచినట్టే అంటారు. ఓకే, యూనియన్ టెరిటరీస్ లో హైయెస్ట్ లిటరసీ దేనిలో ఉంది? సో కేరళలో నార్మల్ గా స్టేట్స్ లో హైయెస్ట్ లిటరసీ, దాని పక్కనే ఉన్న యూటీ ఏది మీకు లక్షద్వీప్ అనమాట.
ఓకే, సో లక్షద్వీప్ లో హైయెస్ట్ లిటరసీ ఉంటుంది యూటీస్ లో. లోయెస్ట్ పాపులేషన్ చెప్పా కదా, అరౌండ్ 65,000 మధ్యలో ఉంటారు మనకి లోయెస్ట్ పాపులేషన్ లక్షద్వీప్. నెక్స్ట్ హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కడ? ఓకే, 972 అనుకుంటా, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డెకేడల్ గ్రోత్ ఆఫ్ ఇండియా అంటే 17.64%. ఓకేనా, సో అది మనకి కొన్ని బిట్స్. ఇప్పుడు క్వశ్చన్ టైం, క్వశ్చన్ ఆఫ్ ద డే అనుకోవచ్చు. సో అంటే ఇప్పటిదాకా విన్న క్లాస్ నుంచి నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీరు కింద కామెంట్ లో ఆన్సర్ అయితే ఇవ్వండి. విచ్ ఇయర్ ఈస్ కాల్డ్ ద ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అని ఏ ఇయర్ ని అంటారు అన్నది కామెంట్ చేయండి. నేను క్లియర్ గా క్లాస్ లో చెప్పాను, సో గుర్తు తెచ్చుకోండి. ఈ ఉన్న 4 ఆప్షన్స్ లో ఏది మనకి ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్. ఓకే, సో అదనమాట. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో మన లింక్ అయితే ఉంటుంది, యాప్ లింక్, ఎగ్జామ్ ట్రిక్స్. అందులో మీకు ఎన్టీపీసీ స్పెషల్ లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానీ ఇంకా వేరే టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ అయితే దొరుకుతాయి. సో అదే కాకుండా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు. ఇటువంటి మంచి మంచి వీడియోస్, అప్డేట్స్ అన్ని మీకు అథెంటిక్, జెన్యున్, ఉపయోగపడే వీడియోస్ వస్తుంటాయి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా బెటర్ వీడియోస్ నేను తీసుకొస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ఇవన్నీ కూడా లింక్స్ మీకు దొరుకుతాయి. అప్డేట్స్ ఏమన్నా ఉంటే అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రీగా. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అందులో మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రీగా సెక్షన్స్ మీకు ఎన్టీపీసీ స్పెషల్ అని కానీ కరెంట్ అఫైర్స్ కానీ దొరుకుతాయి. అలాగే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, రైల్వే జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ క్లాసెస్ కావాలి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ, బయాలజీ ఇటువంటివి కానీ, లేదా గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ చాలా తక్కువ ప్రైస్ లో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ లో మీకు దొరుకుతాయి అనమాట. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి అండ్ క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఈ వీడియోస్ చేసిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఏం అడుగుతారు ఏంటి అని ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది దొరుకుతుంది. ముఖ్యంగా నేనైతే ఏఎల్పి అలాగే ఎన్టీపీసీ లెవెల్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ ని డెఫినెట్ గా మీకు తక్కువ ప్రైస్ లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఏఎల్పి ఫుల్ క్లాసెస్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, రీసెంట్ గా నోటిఫికేషన్ కూడా వచ్చింది, మనకి షార్ట్ నోటీస్ కూడా వచ్చింది ఈరోజు. అండ్ ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్ని కంప్లీట్ గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్ని దొరుకుతాయి. ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని చెక్అవుట్ చేయండి. డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, అక్కడి నుంచి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఏదైనా అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అక్కడి నుంచి ఫ్రీగా తెలుసుకోవచ్చు మీరు, జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇలాగే రీసెంట్ గా నేను ఇండెక్స్ వీడియోస్ అంటే 2024-25 సంబంధించి చాలా ర్యాంకింగ్స్ మనకి ఇండియా కానీ ఇవన్నీ వచ్చాయి కదా, వాటికి సంబంధించిన కలెక్షన్ మొత్తం ఇంపార్టెంట్ కలెక్షన్ వీడియో ఇండెక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీద చిన్నగా వీడియో అయితే చేశాను. ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ జరుగుతుంది కదా, దానికి కానీ లేదా మిగతా ఎగ్జామ్స్ ఈ ఇయర్ లో జరగబోయే అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న 2 కూడా కవర్ చేశాను. నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఓకే, అలాగే రీసెంట్ గా ఐపీఎల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం, ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఉంటాయి, ఛానల్లో చెక్అవుట్ అయితే చేయండి. సో అదనమాట ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.